హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాయలసీమ వంటిల్లకు స్వాగతం. ఈరోజు మనం అలసందల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రాయలసీమలో ఎక్కువగా చేసుకునే ఒక కూర అండి. అలసందల పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ముందుగా గంటపాటు నానబెట్టుకున్న అలసందలు, కారం, ధనియాల పొడి, ఆయిల్, ఆనియన్, ఎండు కొబ్బరి పొడి, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలు. తాలింపు పెట్టుకోవడానికి కరివేపాకు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు అలసందల పులుసు తయారు చేసుకునే విధానం చూద్దాం. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, చిట్టుపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నామండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని కలిపించుకున్నామండి. టమాటాలు వేసుకొని టమాటా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకుందాం. తర్వాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి, 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న అలసందలు వేసి 2 నిమిషాలు వేపుకుందాం. నీళ్లు పోసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. అంతేనండి, అలసందల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. దీన్ని సంగటితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.